మీ మాటల్లో పసుపు బోర్డు వచ్చిందా? అసలు పసుపు బోర్డు అంటే రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది? పసుపు బోర్డు మన మన జిల్లా ఎంపీ అరవింద్ 5 రోజుల్లో పసుపు బోర్డు తెచ్చని ప్రామిస్ చేసి బాండ్ పేపర్లు రాసిచ్చిండు. బాండ్ పేపర్ రాసిచ్చిందని చెప్పేసి 4.5 సంవత్సరాలకు ఒక పైస్ బోర్డు తెచ్చిండ్రు. పైస్ బోర్డు అని చెప్పి ఇచ్చేసి అది ఎక్కడుందో ఇప్పుడు తెలియదు. అదే ఇప్పుడు ఏం చేసిరు, మొన్న ఆగమేఘాల మీద ఎంపీ ఎలక్షన్ ఉన్నదని చెప్పేసి పసుపు బోర్డు ప్రకటించారు. సరే, సంతోషం. పసుపు బోర్డు వస్తే మా పసుపు రైతులు బాగుపడతారు, మంచి రేటు వస్తుంది, గిట్టుబాటు ధర ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. కానీ పసుపు బోర్డు వచ్చిందని చెప్పేసి ప్రజల్ని, ఏదైతే రైతుల్ని మోటివేట్ చేసి నీ పసుపు బోర్డు శంకుస్థాపన చేసుకోవాలి. నువ్వు ఎక్కడనో మంత్రిని తీసుకొచ్చేసి నిఖిల్ సాయి హోటల్లో పెట్టుకొని అది బీజేపీకి పరిమితమైంది తప్ప అసలు పసుపు బోర్డు వచ్చిందా? ఆ పసుపు బోర్డు ఆఫీస్ ఎక్కడుంది, ఎక్కడ పెట్టిండు చెప్పానండి. పసుపు బోర్డు వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, అది ఉన్నదా లేదా అని కూడా సందేహం. అందుకే రైతులు కూడా అది ఉన్నదో లేదో, ఇంతకుముందు పసుపు బోర్డు తెచ్చినాము, మీకు ఆ రకంగా వంగడాలు వస్తాయి, ఇది వస్తాయి, చాలా లాభసాటిగా జరుగుతుందని అన్నారు. అటువంటిది ఇప్పటివరకు అయితే లేదు. ఇది కూడా అదే బాధగా జరుగుతుందేమో అని రైతులకు అసలు నమ్మకం కూడా లేదు. ఇదంతా బీజేపీ వాడుతున్న నాటకం. అటువంటిప్పుడు అందరు రాజకీయ నాయకుల్ని పిలిపించి పసుపు బోర్డు తెచ్చడం, ఇలా గవర్నమెంట్ ఇప్పుడు కలెక్టర్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, పసుపు బోర్డు కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. అందరిని పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి పసుపు బోర్డు వచ్చింది, ఈ రకంగా చేస్తున్నాం, మేము ఇక్కడ పెడుతున్నాం అని చెప్పాలి. అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. అది వచ్చిందా లేదా పోయిందా కూడా తెలియదు. అంటే అది పరిస్థితి మీకు కూడా క్లారిటీ లేదు, ఎవరికి కాదు. నాకేం రైతులకే లేదు, నాకేముంటుంది? నాకుంటే రైతులకు ఉంటుంది. అయితే ఇంకొకటి అన్న,